ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ పాస్బుక్ల సిస్టమ్ని దాని మీద పెట్టేసి దానిలో కొన్ని పాస్బుక్లు కొన్ని రైతులకు ఇచ్చారు, కొందరికి ఇవ్వకుండా బాధపడతా ఉంటే రియల్లీ మన డిస్టిక్లో 49,000 అంటే 49,000 అప్లికేషన్స్ వస్తే మరి కలెక్టర్ గారు తహసీల్దార్ అందరం కలిసి నియర్లీ 42,000 క్లియర్ చేసిన జరిగింది. బ్యాలెన్స్ 7,000 కూడా ఈ ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ పట్టా పాస్బుక్ లేకుంటే నేను అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ప్లస్ మనం ఏది బెనిఫిషియర్స్ రైతు బంధు కానీ ఇవన్నిటికీ రైట్స్ లేక బాధపడతా ఉంటే మొన్ననే కోడ్ అయిన తర్వాత కోడ్ కన్నా ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లు ఆర్డీఓలు కలెక్టర్ గారు కలిసి అయినంత మట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు బోధన కాన్స్టిట్యూషన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మన దగ్గర కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ఈ దండిలో 10,030 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 8,592 అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా క్లియర్ అయితే 1,421 1,421 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ మన ఆర్డీఓలకు కానీ కన్సల్ట్ అధికారులకు డిస్కషన్ చేసి ఇప్పుడు వితిన్ 4-5 days ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ గారు. తప్పనిసరిగా రైతులు మీరెక్కడ కూడా ఇబ్బంది పడకుండా వితిన్ 1 week లోపల మీ పాస్ మీకు వచ్చేటట్టు ఈ పాస్బుక్ అన్నీ క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ ప్రింట్ కావడానికి కనీసం ఒక 1 month అవుతుందని చెప్తా ఉన్నారు. అది రొటీన్ సిస్టంలో కాకపోతే మీ వర్క్ అయిపోయింది, మీకు 1 monthలో పాస్బుక్ వస్తుందని మీకు లెటర్స్ కూడా ఇస్తా ఉన్నాం. అది కూడా ఎట్లా ఉంటుంది పాస్బుక్ బై పోస్ట్లో మీకు లెటర్ ఇచ్చినందున 1 month లోపల బై పోస్ట్లోనే మీకు పాస్బుక్ వస్తాయి. ఈరోజు ఈ రివ్యూ చేసిన జరిగింది. తప్పనిసరిగా రైతులు ఏంటంటే ధైర్యంతో ఉండమని నేను అభిప్రాయం.